Hello students, welcome back to Samadhya series in PIT Physics in Telugu. Hello students, చూడన్నా ఈరోజు ఈ వీడియోలో క్లాస్ 10th చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్న. అది ఏంటంటే ట్రిగనోమెట్రీ. ఏంటన్నా ట్రిగనోమెట్రీ. ఈ ట్రిగనోమెట్రీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అన్న. ఓన్లీ క్లాస్ 10thలోనే కాదు, ఇన్ కేస్ మీరు 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎంపీసీలో కూడా. సో మ్యాథ్స్లో ఈ ట్రిగనోమెట్రీ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓన్లీ ఒక ఎంపీసీలోనే కదన్నా, ఆఫ్టర్ బీటెక్ మీరు బీటెక్లో ఇంజనీరింగ్లో జాయిన్ అయినా సరే ఈ ట్రిగనోమెట్రీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఈ ట్రిగనోమెట్రీ నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడే చాలా జాగ్రత్తగా వినండి అన్న. అసలు ఏంటి ఈ ట్రిగనోమెట్రీ అనేది ఏంటి అంటే దీన్ని అసలు ఎలా యూజ్ చేస్తారు, అసలు ఈ ట్రిగనోమెట్రీని ఎలా యూజ్ చేస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ హైట్ లేదా మౌంటైన్ హైట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ట్రిగనోమెట్రీ యొక్క ఫార్ములాస్ అండ్ అలాగే మెజర్మెంట్ సంథింగ్ యూజ్ చేసి మౌంటైన్ హైట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తారన్న. అండ్ అలాగే బిల్డింగ్ యొక్క హైట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ట్రిగనోమెట్రీని మనం యూజ్ చేస్తాం. అసలు ట్రిగనోమెట్రీ అసలు ఏమేమి ఉంటాయి చూడండి అన్న. ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ మనం ఈ టాపిక్లో మనం నేర్చుకునే ఏంటి ఇంట్రడక్షన్. అసలు ట్రిగనోమెట్రీలో ఏమేమి ఉంటాయి, అలాగే ఐడెంటిటీస్ ఉంటాయి నాన్న. ట్రిగనోమెట్రీలో ఐడెంటిటీస్ సంథింగ్ మూడు ఐడెంటిటీస్ ఉంటాయి. ఈ 3 ఐడెంటిటీస్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ అలాగే వాల్యూ ఆఫ్ ది ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే సంథింగ్ మీకు ఫంక్షన్స్ ఉంటాయి, సైను కాసు ట్యాను సంథింగ్ వేరే ఫంక్షన్స్ ఉంటాయి, ఏంటి కూడా నేను చెప్తాను. అండ్ వాటి యొక్క వాల్యూస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది కూడా ఉంటుంది. అండ్ అలాగే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ చెప్పాను కదా, రేషియోస్ అంటే ఏంటి సంథింగ్ ఫంక్షన్స్ ఉంటాయి, సైను కాసు ట్యాన్, వాటిని రేషియోస్ అని కూడా అంటాం. వీటి గురించి మనం ఎలా డీటెయిల్డ్గా చెప్పుకుందాం చూద్దాం ఒకసారి. ఫస్ట్ అసలు ఈ ట్రిగనోమెట్రీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది చూడన్న. ట్రిగనోమెట్రీ అనేది గ్రీక్ వర్డ్ నాన్న. దాంట్లో మనం ట్రయాంగిల్ ఏంటి ట్రిగ్నాన్, ట్రై అంటే ఏంటి ఏంటన్నా 3 అంటాం కదా, ట్రై అంటే 3. నెక్స్ట్ నాన్ గాన్ ఏమవుతుంది సైడ్స్ అంటాం. ఏంటన్నా సైడ్స్. మరి మెట్రాన్ అంటే ఏంటన్నా మెజర్. ఏంటన్నా మెజ్యూర్. సో టోటల్గా ట్రిగనోమెట్రీ ఏంటంటే ఈజ్ ఆల్ అబౌట్ ట్రయాంగిల్ యొక్క ఇదేగా ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ట్రిగనోమెట్రీ ఏంటి ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో యాంగిల్స్ ఉంటాయి అండ్ అలాగే సైడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే చూడండి, ఫస్ట్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే ఏంటన్నా ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఇది యాంగిల్, ఇది 90 degrees అంతేనా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటన్నా 90 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90 degrees ఉన్నదాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇది 90 degrees దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఉందన్నమాట. దీంట్లో మనకి 3 అనేది ఉంటుంది. ఏంటంటే ఆపోజిట్, హైపోటెన్స్, ఎడ్జసెంట్. ఏంటన్నా ఆపోజిట్, హైపోటెన్స్, ఎడ్జసెంట్ అనేవి ఉంటాయి. చూడండి ఇక్కడ మనకి యాంగిల్ ఏ తీసుకున్నాం అనుకోండి, యాంగిల్ ఏ ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు మనకి బి దగ్గర అనేది 90 degrees ఉంది నాన్న. బి దగ్గర మనకి 90 degrees ఉంది. ఇప్పుడు మనం యాంగిల్ ఏ దగ్గర తీసుకున్నాం అనుకో, యాంగిల్ ఏ దగ్గర టేటా తీసుకున్నాం అనుకో, దానికి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం ఆపోజిట్ అంటాం. ఆపోజిట్లో ఉన్నదాన్ని ఆపోజిట్ అంటే ఏంటన్నా బీసీ కదా, బీసీ అనేది మనకి ఆపోజిట్ అవుద్ది. బీసీ సైడ్ అనేది ఆపోజిట్ సైడ్ అవుద్ది. మరి నెక్స్ట్ దాని కింద ఉన్నదాన్ని ఎడ్జసెంట్ ఆర్ బేస్ అని కూడా అంటాం అన్న. దీన్ని ఆర్ బేస్, దీని వచ్చేసరికి మనం ఎడ్జసెంట్ ఏమవుతుందన్న ఏబి అనేది ఎడ్జసెంట్ అనే అవుతుంది. మరి ఇన్ కేస్ మనకి యాంగిల్ సి తీసుకుంటే, యాంగిల్ సి ఇది తీసుకున్నాం అనుకోండి, యాంగిల్ సి దగ్గర తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుందన్న ఈ సికి ఆపోజిట్లో ఉన్నది ఆపోజిట్ అవుతుంది. అప్పుడేమవుతుంది ఏబి అనేది మనకి ఆపోజిట్ అవుతుంది.
ఏబి అనేది మనకి ఆపోజిట్ అవుతుంది. మరి ఎడ్జసెంట్ ఏమవుతుందన్న? ఎడ్జసెంట్ ఏమవుతుంది? బీసీ అనేది ఎడ్జసెంట్ అవుతుంది. బీసీ అనేది ఎడ్జసెంట్ అవుతుంది. బట్ హైపోటెన్స్ మాత్రం అలాగే ఉంటుంది నాన్న. ఈ హైపోటెన్స్ మాత్రం సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకేముంటాయి నాన్న? సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా అనేవి త్రీ రేషియోస్ ఉంటాయి. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. సో మనకి చూడండి అన్న, సైన్ థీటా సైన్ థీటాకి రెసిప్రోకల్ కొసికెంట్ థీటా ఉంటుందన్న. రెసిప్రోకల్ అనేది కొసికెంట్ థీటా. అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు? 1/కొసికెంట్ కింద రాసుకోవచ్చు. 1/కొసికెంట్. సో ఇక్కడ అదే రాసింది సైన్ థీటా ఈక్వల్ టు 1/కొసికెంట్. సో ఇక్కడ సిఎస్సి అంటే కొసికెంట్ థీటా అన్న. అలాగే కాస్ థీటా, కాస్ థీటా, ఈ కాస్ థీటాకి మనకి రెసిప్రోకల్ అవుతుంది సీకెంట్ థీటా అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో దీని నుంచి మనం కాస్ థీటా ఈక్వల్ టు 1/సీకెంట్ థీటా రాసుకోవచ్చు. నెక్స్ట్ టాన్ థీటా, టాన్ థీటాకి కాట్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో దాన్ని టాన్ థీటా ఈక్వల్ టు 1/కాట్ థీటా కింద రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి అన్న, ఈ టాన్ని సైన్ థీటా బై కాస్ థీటా కింద కూడా రాసుకోవచ్చు. సైన్ థీటా బై కాస్ థీటా కింద రాసుకోవచ్చు. అలాగే ఈ కాట్ని వచ్చేసరికి కాస్ థీటా బై సైన్ థీటా కింద రాసుకోవచ్చు. కాస్ థీటా బై సైన్ థీటా కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మరి సైన్ థీటా అంటే 1/కొసికెంట్ థీటా అన్నాం. మరి కొసికెంట్ థీటా అంటే దాని నుంచి మనం కొసికెంట్ థీటా ఈక్వల్ టు 1/సైన్ థీటా రాసుకోవచ్చు కదా. కొసికెంట్ థీటా ఈక్వల్ టు 1/సైన్ థీటా రాసుకోవచ్చు. సంథింగ్ అలాగే సీకెంట్ థీటా అంటే 1/సైన్ థీటా, సారీ కాస్ థీటా, 1/కాస్ థీటా రాసుకోవచ్చు. మరి కాట్ థీటా అంటే 1/టాన్ థీటా కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే రెసిప్రోకల్స్ నాన్న, ట్రిగ్నోమెట్రిక్ రెసిప్రోకల్స్. సైన్కి రెసిప్రోకల్ కొసికెంట్ అవుతుంది, కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ అవుతుంది, టాన్కి రెసిప్రోకల్ కాట్ అవుతుంది. దాని నుంచి మనకి ఈ ఫార్ములాస్ అనేవి వస్తాయి అన్నమాట. సో వీటి నుంచే మనం వేరేది కూడా రాసుకోవచ్చు. అది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడ్ చేస్తుంది 1/సైన్ థీటా అనేది డివైడ్ చేస్తుంది. ఈ డివైడ్ ఇటు పక్క వస్తే మల్టిప్లై అవుతుంది కదా. సో సైన్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా అనేది ఈక్వల్ టు 1. సో ఇది మనకి ఫార్ములా నాన్న, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సైన్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా ఈక్వల్ టు 1, ఇది ఐడెంటిటీ ఫార్ములా. నెక్స్ట్ అలాగే కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా, కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈక్వల్ టు 1. సేమ్ అంతే కదా, ఇక్కడ కాస్ ఇటు పక్క వస్తే మల్టిప్లై అయిపోద్ది, ఈక్వల్ టు 1 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా టాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు 1, టాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు 1. సో ఈ మూడు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న, ఐడెంటిటీస్ ఫార్ములాస్. మరి ఈ ట్రయాంగిల్ను ఉపయోగించి ఈ సైను, కాసు, టాను, సీకెంటు, కొసికెంటు, కాట్ యొక్క వాల్యూస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. చూడండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్, అంతేనా? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఇక్కడ యాంగిల్, సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఏ బి సి. సో ఇదేమవుతుందన్న, ఇది హైపోటెన్స్. ఏంటన్న ఇది? హైపోటెన్స్. సో దీనికి ఎదురుగా ఉన్నది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. మరి బీసీ ఏమవుతుంది? ఎడ్జసెంట్. ఏమవుతుందన్న? ఎడ్జసెంట్. సో దీని నుంచి మనకి సైన్, కాస్. సో చూడండి, ఫస్ట్ సైన్ థీటా, సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందన్న? ఆపోజిట్ బై హైపోటెన్స్. ఆపోజిట్ బై హైపోటెన్స్ అంటే ఎంత అవుతుంది? ఏబి బై ఏసి. అంతేనా? ఏబి బై ఏసి ఏమవుతుంది? ఇది సైన్ థీటా. మరి కాస్ థీటా, కాస్ థీటా ఏమవుతుంది? ఎడ్జసెంట్ బై హైపోటెన్స్. ఎడ్జసెంట్ బై హైపోటెన్స్ అంటే ఏమవుతుందన్న? బీసీ బై
ఏసీ, బీసీ బై ఏసీ. మరి ట్యాన్ టీటా, ట్యాన్ టీటా, ట్యాన్ టీటా అంటే ఏమవుతుంది? సైన్ బై కాస్ కదా. ట్యాన్ టీటా మనం సైన్ టీటా బై కాస్ టీటా రాసుకోవచ్చుగా. సో హైపోటెన్స్ హైపోటెన్స్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందన్నా? ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఏబి బై బీసీ, ఏబి బై బీసీ. మరి మనకు వచ్చేసరికి కొసికెంట్ టీటా కనిపిస్తుందన్నా? యా, ఓకే, సరే తీసుకెద్దాం, బయట తీసుకుందాం. చూడండి అన్న, కొసికెంట్ టీటా, కొసికెంట్ టీటా, కొసికెంట్ టీటా అంటే రివర్స్ ప్రాసెస్, రివర్స్లో రాసుకోవచ్చుగా. సైన్ మనం రివర్స్లో రాసుకోవచ్చు అంటే 1/sin. సో ఇక్కడ ఏమవుతుందన్న? ఆపోజిట్ బై హైపోటెన్స్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? హైపోటెన్స్ బై ఆపోజిట్, హైపోటెన్స్ బై ఆపోజిట్ అంటే ఏసీ బై ఏబి, ఏసీ బై ఏబి. అండ్ నెక్స్ట్ సీకెంట్ టీటా, సీకెంట్ టీటా, సీకెంట్ టీటా ఏమవుతుందన్న? రివర్స్, కాస్కి రివర్స్, హైపోటెన్స్ బై ఎడ్జసెంట్. సో ఏమవుతుంది? ఏసీ బై బీసీ, ఏసీ బై బీసీ. మరి కాట్ టీటా ఏమవుతుంది? కాటు 2 టైప్స్ కింద రాసుకోవచ్చు. కాస్ బై సైన్ రాసుకోవచ్చు లేదా 1/tan, కాస్ బై సైన్ ఆర్ 1/tan. సో ఏమవుతుందన్న? ఎడ్జసెంట్ బై ఆపోజిట్, ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ అంటే ఎంత? బీసీ బై ఆపోజిట్ ఎంత? ఏబి. సో మనం ఈ వాల్యూస్ని ఉపయోగించి మనం సైన్ కాస్ టాన్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ అలాగే మీకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక ఫార్ములా అనేది ఉంటుంది నాన్న. ఏంటిదంటే అది పైథాగరస్ థీరం. ఏంటన్నా? పైథాగరస్ థీరం ఫార్ములా. అది ఏంటంటే చూడండి అన్న, ఇది కదా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సంథింగ్ మీకు వాల్యూస్లో ఏదైనా సరే 2 వాల్యూస్ ఇన్ కేస్ ఈ 1, 2, 3 ఆపోజిట్ ఎడ్జసెంట్ హైపోటెన్స్ ఏమైనా సరే 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం థర్డ్ వాల్యూ, 3వ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ పైథాగరస్ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాబ్లం చూడండి. ఓకే, ఫస్ట్ tan theta ఈక్వల్ టు 4/3, tan theta equal to 4/3. Then find remaining trigonometric ratios values లేదా trigonometric functions values, remaining trigonometric ratios values. సో తెలిసిందే కదా మనకి ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం డ్రా చేసాం. సో ఏమన్నా అన్న మనకి అక్కడ ఇది ఏబిసి. ఓకే, ఏబిసి. సో వాల్యూస్ మనకి ఏమి ఇచ్చాడు? tan theta. tan theta అంటే ఏంటన్నా? ఏంటి మనకి tan theta అంటే? ఇందా చెప్పాను కదా, tan theta. ఏంటి tan theta అంటే? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఏంటన్నా? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే అంత 4/3 ఇచ్చాడు. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కదా, ఎంత ఇచ్చాడు? 4/3 అంటే ఇదేమో 4, ఇదేమో 3. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ 4, 3. సో మనకి ఇంకా కావాల్సింది ఏ వాల్యూ నాన్న? హైపోటెన్స్ వాల్యూ కావాలి. హైపోటెన్స్ వాల్యూ కావాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్రమ్ ద పైథాగరస్ థీరం. ఏంటన్నా? ఫ్రమ్ ద పైథాగరస్ థీరం ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ తెలుసా మనకి? ఏసీ స్క్వేర్ అంటే ఏంటో తెలీదు. సో ఏబి స్క్వేర్ అంటే ఎంత? 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో ఎంత అవుతుంది అన్న? 16 ప్లస్ 9 అంటే ఎంత? 25. సో ఏసీ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25 స్క్వేర్ అంటే ఎంత? 5 రూట్
ఎంత అవుతుందన్న 5. సో దీని యొక్క వాల్యూ ఎంత మనకి 5 వచ్చింది. సో ఇప్పుడు మనకి హైపోటెన్స్ తెలుసు, ఆపోజిట్ తెలుసు, ఎడ్జెసెంట్ తెలుసు. సో ఈ మూడు తెలుసు కాబట్టి మనకి సైను కాసు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్ కదా. సో ఫస్ట్ మనకి సైన్ వాల్యూ ఏంటన్నా సైన్ టీటా. ఏంటి సైన్ టీటా? ఆపోజిట్ బై హైపోటెన్స్. ఆపోజిట్ వాల్యూ ఎంత 4 బై హైపోటెన్స్ ఎంత 5. అంతే సింపుల్. సైన్ టీటా అనేది 4/5 వచ్చేసింది వాల్యూ. అలాగే కాస్ టీటా కాస్ టీటా వాల్యూ ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటెన్స్. ఎడ్జసెంట్ అంటే ఎంత 3/5. సో tan టీటా వాల్యూ ఎలాగో మనకి అడిచాడు. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? కోసికెంట్. ఏంటన్నా కోసికెంట్ అంటే ఏంటన్నా? హైపోటెన్స్ బై ఆపోజిట్ అంటే ఎంత 5/4. మరి నెక్స్ట్ సీకెంట్ డేటా అంటే ఏంటి? హైపోటెన్స్ బై ఎడ్జసెంట్. సో ఏమవుతుందన్న 5/3. నెక్స్ట్ కాట్ టీటా ఏమవుతుందన్న? కాట్ టీటా అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ అంటే ఎంత 3, ఆపోజిట్ అంటే ఎంత 4 కదా 4. సో 3/4. సో ఈ విధంగా మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగిద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూ చూడండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది చాలా అంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, బట్ చాలా సింపుల్గా నేను గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది చెప్తాను అనమాట. సో ఫస్ట్ చూడండి మనకి 0 డిగ్రీస్ దగ్గర అలాగే 30 డిగ్రీ దగ్గర ఏంటన్నా 0 డిగ్రీ 30 45 60 90 మ్యాక్సిమం ఈ 5 డిగ్రీస్ దగ్గర మాత్రమే వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి సైన్ 0 ఫస్ట్ సైన్ వాల్యూస్ వేస్తే దాని నుంచి కాసు టాను సీకెంట్ కోసికెంట్ కాట్ అన్నీ రాయొచ్చు. బట్ మనకి సైన్ వాల్యూ అనేది గుర్తుపెట్టుకోవడం ఎలాగా, సైన్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం అనేది ఎలాగనేది చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు అన్న సైన్లో కదా, ఫస్ట్ 0 30 45 60 90 ఓకే వీటి దగ్గరే కదా 0 30 45 60 90. సో దీని నుంచి ఫస్ట్ మనకి న్యాచురల్ నెంబర్స్ రాయండి. 0 1 2 3 4 0 1 2 3 4 మొత్తాన్ని బై 4 చేయండి, మొత్తాన్ని బై 4 ఓకే బై 4 చేసామా. నెక్స్ట్ దీని మొత్తానికి రూట్ అప్లై చేయండి అన్న. ఏంటన్నా రూట్ అప్లై చేసామా. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్, ఇక్కడ వచ్చేసరికి సింగిల్ టైం యా ఓకే. ఇక్కడ చూడండి 0/4 అంటే 0 ఎనీథింగ్ ఏంటి 0. సో 0కి రూట్ కూడా 0నే అవుతుంది. నెక్స్ట్ 1/4 అంటే రూట్ 1 అంటే 1 రూట్ 4 అంటే ఎంతనా 2. నెక్స్ట్ ఇక్కడ 1 రూట్ 1 అంటే 1 రూట్ 2. నెక్స్ట్ రూట్ 3 రూట్ 4 అంటే ఎంత 2. మరి ఇక్కడ 4 క్యాన్సిల్ అయింది, మనకి 1 మిగిలింది. రూట్ 1 అంటే ఎంత 1. సో ఇదే మనకి సైన్ టీటా, సైన్ యాంగిల్, సైన్ యొక్క వాల్యూ. సో చూడండి సేమ్ వచ్చిందా. సైన్ 0 ఎంత వచ్చింది 0 వచ్చింది. ఏంటన్నా సైన్ 0 వచ్చింది. సైన్ 30 1/2 వచ్చింది సేమ్. అండ్ అలాగే సైన్ 45 ఎంత వచ్చింది అన్న 1/√2 వచ్చింది. సైన్ 60 ఎంత రూట్ 3/2. అలాగే సైన్ 90 ఎంత 1. సో ఈ విధంగా మనం సైన్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి ఓకే. మరి నెక్స్ట్ కాస్ సేమ్ లేదన్న సింపుల్. మనకి సైన్ వాల్యూస్ వచ్చాయా, ఈ సైన్ వాల్యూస్ని రివర్స్లో రాసుకుంటూ వచ్చేయండి. సో చూడండి ఇక్కడ సైన్ ఎంత 1 రూట్ 3/2 1/√2 1/2 0. సో రివర్స్లో రాసేసాం. అయ్యే కాస్ యొక్క వాల్యూస్ అయిపోద్ది ఓకే. మరి ట్యాన్ అంటే మీకు చెప్పాను ఏమవుతుందన్న ట్యాన్ అంటే సైన్ టీటా బై కాస్ టీటా. అంతేనా మీకు చెప్పింది ఏంటి ట్యాన్ అంటే ఏంటి సైన్ టీటా బై కాస్ టీటా. సో ఇప్పుడు మనకి సైన్ టీటా అంటే ఎంత 0 0/cos 1
0/1 అంటే 0/anything ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఇదే వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఎంత? 1/2/√3/2 ఏమవుతుందన్నా? 1/2/√3/2. 2 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత మిగిలింది? 1/√3. సో ఈ 1/√3 అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటన్నా? 1/√2/1/√2 క్యాన్సిల్ అయిపోయిందా? టోటల్గా ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఓకే. నెక్స్ట్ √3/2 బై ఎంతనా? 1/2. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. √3/1 అంటే ఎంత? √3. సో √3. నెక్స్ట్ 1/0 ఏంటన్నా? 1/0. 0/anything వచ్చేసరికి 0 అవుద్ది. anything/0 వచ్చేసరికి అన్డిఫైన్. anything/0 ఇన్ఫినిటీ వాల్యూ అంటానన్న. సో అన్డిఫైన్. మరి నెక్స్ట్ కొసికెంట్. ఓకే. ఏంటన్నా? కొసికెంట్ అంటే మీకు చెప్పాను ఏంటి? 1/sin. 1/sin θ. సేమ్ అంతేనా? సో మరి ఇక్కడ మనకి 1/sin అంటే చూడండి 1/sin 0 అంటే 1/0 ఇంతేనా? 1/0 సరికి ఏమవుతుంది? anything/0 అన్డిఫైన్. నెక్స్ట్ 1/1/2 ఏమవుతుందన్నా? 1/1/2. 2 అనేది పైకి వెళ్తుంది కదా, డినామినేటర్లో ఉంటూ న్యూమినేటర్లోకి వెళ్ళిపోద్ది. 2/1. 2/1 అంటే 2 వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1/√2 అంటే 1/1/√2. 1/1/√2. ఈ √2 అనేది పైకి వస్తుంది. √2/1 అంటే ఎంత? √2. సో సేమ్ √2 వచ్చిందా? మరి నెక్స్ట్ √3/2. 1/√3/2 ఏమవుతుందన్నా? 1/√3/2. 2 అనేది పైకి వస్తుంది కదా, సో 2/√3. 2/√3. నెక్స్ట్ 1/1. అక్కడ 1 ఉంది కాబట్టి 1/1 ఏమవుతుందని? 1/1 అంటే 1. సో కొసికెంట్ కూడా 1/sin θ చేస్తే మనకి కొసికెంట్ వాల్యూ అనేది వస్తుంది. మరి నెక్స్ట్ సీకెంట్ కదా. ఈ సీకెంట్ కూడా సేమ్ అన్న. ఇందాక మనకి సైన్ నుంచి మనం కాస్ వాల్యూ ఏం చేసాం? రివర్స్లో రాసాం కదా. ఇప్పుడు కూడా మనకి సీకెంట్ వాల్యూస్ని ఏం చేస్తాం? కొసికెంట్ వాల్యూస్ని రివర్స్లో రాయండి. ఏంటన్నా? కొసికెంట్ వాల్యూస్ని రివర్స్లో రాయండి. కొసికెంట్ చూడండి, ఇక్కడ 1 ఉంది, 1 రాసాం. 2/√3 √2 2 వచ్చింది. 2 అన్డిఫైన్ అయిపోయాయి. సీకెంట్ వాల్యూస్ కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ కాట్. ఈ కాట్ వాల్యూస్ని మనం 2 టైప్స్, లేదు అంటే సింపుల్గా అంటే ట్యాన్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ ట్యాన్ వాల్యూస్ని రివర్స్లో రాయండి. చూడండి అన్న, ట్యాన్ ఫస్ట్ ఏముంది? లాస్ట్లో ఏముంది? అన్డిఫైన్ వచ్చింది. నెక్స్ట్ √3 ఉంది. √3 1 1 1/√3 1/√3 0. ఓకే, చాలా సింపుల్. ఈ వాల్యూ టేబుల్ అనేది చాలా గుర్తుపెట్టుకోండి అన్న. ఓకే, ఈ విధంగా టేబుల్ అనేది వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ కాంప్లిమెంటరీ యాంగిల్. ఏంటన్నా? కాంప్లిమెంటరీ యాంగిల్. సో sin θ ఈక్వల్ టు cos ఆఫ్ 90 మైనస్ θ. sin θ ఈక్వల్ టు cos ఆఫ్ 90 మైనస్ θ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనని sin 30 అన్నాం అనుకోండి. sin 30 అంటే దీన్ని మనం cos ఆఫ్ 90 మైనస్ 30 కింద రాసుకోవచ్చు నాన్న. cos ఆఫ్ 90 మైనస్ 30 కింద రాసుకోవచ్చు. సో మనకి sin θ అన్న cos ఆఫ్ 90 మైనస్ θ అన్న ఒకటే వాల్యూ వస్తుంది. అలాగే cos θ ఈక్వల్ టు sin ఆఫ్ 90 మైనస్ θ. అండ్ అలాగే tan θ ఈక్వల్ టు cot ఆఫ్ 90 మైనస్ θ. ఏంటన్నా? tan θ ఈక్వల్ టు cot ఆఫ్ 90 మైనస్ θ. అండ్ అలాగే cosecant θ ఈక్వల్ టు secant ఆఫ్ 90 మైనస్ θ. మరి secant θ ఈక్వల్ టు cosecant ఆఫ్ 90 మైనస్ θ. secant θ ఈక్వల్ టు cosecant ఆఫ్ 90 మైనస్ θ.
మరి కాట్ టీటా ఈక్వల్ టు ఏమవుతుందన్న tan ఆఫ్ 90 మైనస్ తీటా, tan ఆఫ్ 90 మైనస్ తీటా. సో ఇక్కడ చూడండి అన్న ఏమవుతుందంటే సైన్కి కాస్ వస్తుంది, కాస్ వచ్చినప్పుడు సైన్ వస్తుంది, సైన్కి కాస్ వస్తుంది, కాస్ వచ్చినప్పుడు సైన్ వస్తుంది. అలాగే కొసికెంట్కి సీకెంట్ వస్తుంది, సీకెంట్కి కొసికెంట్ వస్తుంది. అలాగే ట్యాన్కి కాట్ వస్తుంది, కాట్ టీటాకి ట్యాన్ టీటా అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, చాలా చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ ఫార్ములాస్ అన్న, యూనివర్సల్ ఫార్ములాస్. సో చూడండి అన్న ఏమన్నాడు ఇక్కడ, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. అసలు ఈ ఫార్ములా అనేది మనకి ఎలా వచ్చింది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనేది మనకి ఎలా అయ్యింది అంటే చూడండి అన్న, ఇది మనకి ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిలేనా ఏబిసి, ఆపోజిట్లో యాంగిల్ బి, మనకి ఏమవుతుంది ఇక్కడ, ఇదేంటి హైపోటెన్స్, ఇది వచ్చేసరికి ఏమవుతుంది ఆపోజిట్, ఇక్కడ ఇది వచ్చేసరికి ఏమవుతుంది ఎడ్జసెంట్. ఓకే, మనకి ఫ్రమ్ ద పైథాగరస్ ఏమవుతుందన్న ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. లేదు ఇట్లా అంటే మీకు ఇంకా సింపుల్గా ఆపోజిట్ స్క్వేర్, ఇంతేనా, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ హైపోటెన్స్ స్క్వేర్తో మీరు డివైడ్ చేయండి, బోత్ సైడ్స్ హైపోటెన్స్ స్క్వేర్తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుందన్న బై, ఇక్కడ హైపోటెన్స్ స్క్వేర్, ఇక్కడ కూడా హైపోటెన్స్ స్క్వేర్, ఇక్కడ హైపోటెన్స్ స్క్వేర్. సో ఆపోజిట్ బై హైపోటెన్స్ ఏంటన్నా, ఆపోజిట్ బై హైపోటెన్స్ అంటే సైన్, ఆపోజిట్ బై హైపోటెన్స్ ఏంటి సైన్, స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఇక్కడ ఎడ్జసెంట్ బై హైపోటెన్స్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా, ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో అలాగే దీని నుంచి కూడా మనం ఈ ఫార్ములా నుంచి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ రాసుకున్నాం. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అయితే ఈ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్, అంటే ఈ కాస్ అనేది ఇటు పక్క వచ్చేసిందన్న, ప్లస్ పాజిటివ్ కాస్ ఇటు పక్క వస్తే ఏమవుతుంది పాజిటివ్ది నెగిటివ్ అయిపోయింది. లేదు అంటే మనకి దీని నుంచి మనకి కాస్ స్క్వేర్ కావాలి అనుకుంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు అనమాట. ఓకే, కాస్ స్క్వేర్ కావాలనుకుంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుద్ది, సైన్ స్క్వేర్ కావాలనుకుంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీ, నెక్స్ట్ ఏంటన్నా సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, ఏంటన్నా సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో ఇది కూడా అన్న సేమ్ ఈ ఫార్ములా కూడా మనకి ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి కూడా దీన్ని మనం తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఏ బి సి కదా, సో ఇక్కడ ఏమవుతుంది హైపోటెన్స్ అవుతుంది, మరి ఇక్కడ వచ్చేసరికి ఆపోజిట్, ఇది వచ్చేసరికి ఎడ్జసెంట్. ఓకే, మరి మనకి ఫ్రమ్ ద పైథాగరస్ ఏంటన్నా పైథాగరస్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్. సో ఇక్కడ వచ్చేసరికి బోత్ సైడ్స్ మీరు వచ్చేసరికి దేంతో చేస్తారంటే ఆపోజిట్ కదా, ఓకే ఆపోజిట్తో చేయండి, బోత్ సైడ్స్ ఆపోజిట్ స్క్వేర్తో చేయండి. సరే బోత్ సైడ్స్ ఎడ్జసెంట్ స్క్వేర్తో చేయండి అన్న, బోత్ సైడ్స్ ఎడ్జసెంట్ స్క్వేర్. సో డివైడ్ విత్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ స్క్వేర్ డివైడ్. ఓకే, సో ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఏంటన్నా, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఏమవుతుంది, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ట్యాన్ స్క్వేర్ ఉంది కాబట్టి ట్యాన్ స్క్వేర్ టీటా ప్లస్ ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 1
ఈక్వల్ టు హైపో బై ఎడ్జసెంట్ ఏంటన్నా హైపోటెన్స్ బై ఎడ్జసెంట్ ఏమవుతుంది సీకెంట్ స్క్వేర్ ఉందన్నా సీకెంట్ స్క్వేర్. సో దీని నుంచి మనకి ఈ ప్లస్ tan ఎటు పక్క వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఎంత 1. సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సేమ్ దీని నుంచి కూడా ఈ ఫార్ములా నుంచే మనం సీకెంట్ స్క్వేర్ ఓన్లీ సీకెంట్ స్క్వేర్ కావాలనుకుంటే మనం ఈ మైనస్ tan ఇటు పక్క తీసుకొస్తే ప్లస్ tan అయింది. అండ్ అలాగే దీని నుంచే tan స్క్వేర్ కావాలి అనుకుంటే ఈ +1 కాస్త మనం ఇటుపక్క తీసుకొస్తే -1 అనేది అవుతుంది అనమాట. దీని నుంచి మనకి ఓన్లీ సీకెంట్ స్క్వేర్ రావాలంటే 1 + tan స్క్వేర్ టీటా, లేదు tan స్క్వేర్ కావాలనుకుంటే సీకెంట్ స్క్వేర్ టీటా -1 అనేది వస్తుంది. నెక్స్ట్ ఐడెంటిటీ కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సేమ్ నాన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనకి దీని యొక్క ప్రాపర్టీస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటన్నా ఇది ABC, ఇది హైపో కదా, హైపోటెన్స్ ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్, హైపోటెన్స్ ఆపోజిట్ ఎడ్జసెంట్. ఫ్రమ్ ద పైథాగరస్ ఏమవుతుంది ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్. ఓకే, సో ఈసారి డివైడ్ విత్ దేంతో చేస్తాం, డివైడ్ విత్ ఆపోజిట్ స్క్వేర్తో చేస్తాం. ఒకసారి ఏమో హైపోటెన్స్తో చేసాం, ఇంకోసారి ఏమో ఎడ్జసెంట్తో చేసాం, ఇప్పుడేమో ఆపోజిట్తో చేయండి. డివైడ్ విత్ ఆపోజిట్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అయిపోయింది కదా. 1 ప్లస్ ఎడ్జసెంట్ బై ఆపోజిట్ ఏంటన్నా ఎడ్జసెంట్ బై ఆపోజిట్ ఏమవుతుంది కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు హైపోటెన్స్ బై ఆపోజిట్ ఏంటన్నా హైపోటెన్స్ బై ఆపోజిట్ ఏమవుతుంది కొసికెంట్ స్క్వేర్ టీటా. సో కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సేమ్ ఏదైనా ఫార్ములా వచ్చింది ఇక్కడ మనకి, అదే కదా, కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో దీని నుంచే మనకి ఓన్లీ కొసికెంట్ స్క్వేర్ కావాలంటే సేమ్ రాసుకోవచ్చు కదా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. లేదు అంటే దీని నుంచి మనకి కాట్ స్క్వేర్ టీటా కావాలనుకుంటే ఈ +1 కాస్త ఇటు పక్క వస్తే -1 అనేది అవుతుంది. సో కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ ఏమవుతుంది కొసికెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ -1 అనేది అవుతుంది అనమాట. సో చూడన్న ఇంతవరకు నేర్చుకుంటే చాలన్న ట్రిగనోమెట్రీ మీకు క్లాస్ 10th సరిపడా టాపిక్స్ అనేవి అన్నీ అనేది మనం కవర్ చేయడం జరిగింది. దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. చూడండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న ట్రిగనోమెట్రీ అనేది. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఈ ట్రిగనోమెట్రీ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, ఎంత ఇంపార్టెంట్. ఫర్దర్గా మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నా సరే అండ్ అలాగే ఇంజనీరింగ్కి వెళ్ళినా సరే ట్రిగనోమెట్రీ అనేది మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది జరగదు. ఓకే, సో ఇప్పుడే చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. అండ్ అలాగే ఇంకా ఎవరైనా సరే లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PIT ఫిజిక్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.